అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఎం వీరేశ్వరరావు గారు రచించిన పెళ్లి రోజు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రకాశం ఆ రోజు ఉదయమే ఈల వేసుకుంటూ లేచి భార్య రమణిని పిలిచి తన ప్రోగ్రాం పెళ్లి రోజుది వినిపించాడు. చూడు రాణి, ప్రేమ పెరిగినప్పుడు ప్రకాశం అలా పిలుస్తాడు. ఇది మన పెళ్లి రోజు. అరుదుగా మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకునే రోజు వచ్చింది. ఈ రోజు మార్నింగ్ నుండి రాత్రి వరకు ఇద్దరం కలిసి ఉండాలి. ప్రోగ్రాం ఫిక్స్ చేశాను. ఉదయం టిఫిన్ తర్వాత మన బాబీగాడిని శ్యామ్ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను. సాయంత్రం దాకా వాడి క్రికెట్ బ్యాట్తో కుస్తీ పట్టి సాయంత్రం మళ్ళీ మన ఇంటికొస్తాడు. ఈలోగా మనం ఉదయం ఆట మ్యాట్ని వేసుకోవచ్చు. ఆ సినిమా అంటూ చెవిలో గొనిగాడు ప్రకాశం. చీపాడు, కొత్తగా పెళ్ళైనట్లు సిగ్గుపడింది రమణి. పెళ్లి రోజంటే ఏమనుకుంటున్నావు? మ్యాట్నీ తర్వాత నీకు గిఫ్ట్ కొనడం వగైరా, ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి కాఫీ కలుపు అంటూ హుషారుగా బాత్రూంలోకి పోయాడు ప్రకాశం. ప్రకాశానికి రమణికి పెళ్లి రోజున ఒకే చోట ఉండటం కుదరటం లేదు, ఏవేవో కారణాల వల్ల. సరే, ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నాడు ప్రకాశం. ప్రకాశం హాల్లో కూర్చుని ఉన్నాడు. ఎదిరింటి నుండి బామ్మగారు వచ్చి, అమ్మాయి, కొంచెం పంచదార అప్పియ్యి. రాత్రి అదేం సీరియల్ అబ్బా, 800 ఎపిసోడు. ఏం జరిగింది? వేణని కలుసుకోవడానికి వేణు గోడెక్కుతున్నాడు. ఎక్కాడా బామ్మగారు? అడిగింది ఆసక్తిగా రమణి. ఆ ఎక్కాడు. వేణ కనబడలేదు. అయ్యగారికి కాలు విరిగింది. నువ్వు ముందు త్వరగా కాఫీ పట్రా. అమ్మా బామ్మగారు, మీరు సీరియల్ చూడండి, మాకు ఉదయమే ప్రత్యక్ష వ్యాఖ్యానం అక్కర్లేదు అని విసుక్కున్నాడు ప్రకాశం. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? తర్వాత వస్తానులేమ్మా. అయినా పని మానేసి సోమరిపోతులా ఇంట్లో ఏడుస్తున్నాడా అంది బామ్మగారు. కాదండి, ఈరోజు మా పెళ్లి రోజు అంది రమణి. అలాగా, స్పెషల్స్ ఏమిటో? పచ్చగడ్డి, పచ్చి క్యారెట్. మీకెందుకు, దయచేయండి గట్టిగా అరిచాడు మార్నింగ్ షో మిస్ అవుతుందని ఆందోళనతో ప్రకాశం. పచ్చగడ్డెందుకు, ఎండుగడ్డి పనికిరాదా? పచ్చగడ్డి అయితే కళ్ళ జబ్బులు రావు. చూసారా ఎప్పుడైనా ఆవు కళ్ళజోడు పెట్టుకోవటం? దెబ్బతో బామ్మగారు మాయమైపోయారు. ప్రకాశం రమణిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సాయంత్రం గిఫ్ట్ ఏం కొంటున్నారు? ఏ పడతైనా పైకాన్ని ప్రేమిస్తుంది. మైకంలో ఉన్న పురుషుడు మాత్రం తననే ప్రేమిస్తోందని భ్రమిస్తాడు. జోకులు కాదు, నిజం చెప్పండి. కబుర్లు తర్వాత అంటూ ప్రకాశం రమణిని గట్టిగా కౌగిలించుకున్నాడు. సరిగ్గా అప్పుడు ప్రకాశం చొక్కా జేబులో ఉన్న సెల్ మ్రోగింది. ఎవరు అన్నాడు ప్రకాశం. ఒరేయ్, నేను నీ దగ్గర 6 ఏళ్ల క్రితం 1000 రూపాయలు అప్పు తీసుకున్న అంజిబాబుని. ఇంకో గంటలో వస్తున్నా నీ దగ్గరికి. నీ అడ్రస్ ఎక్కడ చెప్పు. కంగారెందుకు, రేపు రావచ్చు కదా అన్నాడు ప్రకాశం. ఇదిగో అరుదైన అవకాశం. ఇప్పుడు నేనొచ్చి ఇవ్వలేదో మళ్ళీ జన్మలో నీకు 1000 రూపాయలు రావు. నేను దుబాయ్ పోతున్నా, అడ్రస్ ఇయ్యి. ఎవరు అడిగింది రమణి. అంజుబాబు. అంజా, ఇలా ఇవ్వండి అంటూ సెల్ లాక్కొని మాట్లాడింది రమణి. రండన్నయ్య గారు, మీరిచ్చే 1000 రూపాయలతో మంచి చీర తీసుకుంటాను. ఈ రోజు మా మ్యారేజ్ డే, స్పెషల్స్ కూడా ఉంటాయి. ఇలా గడగడా మాట్లాడింది రమణి. సెల్ తీసుకొని త్వరగా తగలడి, త్వరగా మమ్మల్ని వదిలే అని అంజుబాబుతో చెప్పాడు. కొద్దిసేపటికి ప్రకాశం బయటికి వెడుతూ, బాబుగాడిని శ్యామ్ ఇంట్లో వదులుతాను. ఈలోగా అంజిగాడొస్తే కాస్త గరాటు పట్టి నీళ్లు కలిసిన పాలతో టీ చెయ్యి అన్నాడు. అంజీ, నా డబ్బులు నాకొస్తాయి అనుకోలేదురా. తిరుపతి హుండీలో వేశాననుకున్నాను. ఛ, ఏ నాటికైనా అంజీ తన రుణాన్ని తీర్చిపోతాడు. సరే సిస్టర్, స్పెషల్స్ ఏం చేశారు? గన్నేరుపప్పు బిర్యానీ అన్నాడు ప్రకాశం. అది కూడా చేసుకుంటారా? మామూలుగా చేసుకోరు. రాక వచ్చావు కదా, నీకోసం స్పెషల్గా ఏర్పాటు చేశాను. మార్నింగ్ షో పోయిందని లోపల ప్రకాశం బాధపడుతూ అంటున్నాడు. అంజుబాబు 1000 రూపాయలిచ్చి ఇంక కబుర్లు మొదలెట్టాడు. స్పెషల్స్ లాగించాడు. పాయసం, గులాబ్ జామ్లు వగైరా. షేర్ మార్కెట్ల గురించి, రాజకీయాల గురించి, సెల్ ఫోన్లలో రకాల గురించి, టీవీ సీరియల్స్ గురించి, అప్పుల గురించి, తన గురించి, ఆడవాళ్ల గురించి, ఆడియో ఫంక్షన్ల గురించి, ఇలా గుక్క తిప్పుకోకుండా 3 గంటలు అంజుబాబు మాట్లాడాడు. ఆ వాగ్ధాటికి మండు వేసవిలో వడదెబ్బ తగిలిన వాళ్ళలా క్రింద పడిపోయారు ప్రకాశం, రమణి. మధ్యాహ్నం 2 గంటలకి వదిలాడు అంజిబాబు.
అంజుబాబు వెళ్ళాక ప్రకాశం హాయిగా వాలు కుర్చీలో కూర్చుని టీ త్రాగుతున్నాడు. ఎదురుగా రమణి వీక్లీ తిరిగేస్తోంది. మ్యాట్నీ టైం అయిందే అంటూ బయట లాగాడు ప్రకాశం. మళ్లీ మ్రోగింది సెల్లు. హలో అన్నాడు ప్రకాశం. బావా, నేను భ్రమరాంబను. అలాగా మరదలా? ఎక్కడి నుండి? దిల్సుఖ్ నగర్ నుండి. నేను అర్జెంటుగా అక్కని చూడాలి. నువ్వు అర్జెంటుగా స్కూటర్ తీసుకుని దిల్సుఖ్ నగర్ ఆల్ఫా కేఫ్ ఎదురుగా ఉన్న సందు నుండి మళ్లీ ఎడంవైపు తిరిగి ఆ తర్వాత సెకండ్ రైట్ తిరిగి 3-24 ఆ అడ్రస్ తో ప్రకాశం తల తిరిగి, సరే రేపొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అన్నాడు. రేపు కుదరదు, ఈ రోజే రావాలి అంది భ్రమరాంబ. ఈరోజు మ్యారేజ్ డే మాది, కుదరదు అన్నాడు ప్రకాశం. ఏమండి, సెల్లో మీ చెల్లెలు వస్తుందా? కాదు, నన్ను రమ్మంటోంది స్కూటర్ తీసుకుని. మరి వెళ్ళండి. నాకు కుదరదు అన్నాడు ప్రకాశం సెల్లో గట్టిగా. అలాగా బావా, సరే అయితే. ఇప్పుడు రాలేదనుకో, ఆ రోజు నీలం రంగు చీర అమ్మాయి విషయం అక్కకు చెప్పాననుకో, నీ కాపురం కొల్లేరైపోతుంది బెదిరించింది భ్రమరాంబ. అంత పని చేయకు, వస్తున్నా. మ్యారేజ్ డే నాడు 75 కేజీల మూట వెనకాల పెట్టుకుని తిరిగే యోగం ఉందని ఎవడూ వారఫలాల్లో రాయలేదేమిటి? వారఫలాలు తినడానికి పనికిరాని ఫలాలు, ఫలించని ఫలాలు. 75 కేజీల మూట అంటున్నారు. ఎవరిని? మీ చెల్లెల గురించే, ఇంకెవరి గురించి? ఏదో కొంచెం పుష్టిగా ఒళ్ళు చేస్తే అలా అంటారేమిటి మా చెల్లెల్ని? నీ చెల్లెల్ని తీసుకురావాలంటే స్కూటర్ వెనక లారీ టైర్ వేయించుకుని వెళ్ళాలి. తిట్టుకుంటూ దిల్సుఖ్ నగర్ వెళ్ళాడు. భ్రమరాంబని తీసుకొచ్చాడు. భ్రమరాంబ దారిలో ఐస్ క్రీమ్స్ అని, పిజ్జాలని, బర్గర్లని ప్రకాశం చేత చాలా కొనిపించింది. నీలం రంగు చీర అమ్మాయి సంగతి చెబుతుందని అన్నీ భరించాడు ప్రకాశం. రాత్రి 10:30. ఏమండి, హాల్లో ఏదో చప్పుడవుతోందండి, వెళ్ళి చూడండి అంది రమణి. తిట్టుకుంటూ లేచాడు. హాల్లోకి వెళ్లి లైట్ వేశాడు. ఎదురుగా దొంగ చాకు పుచ్చుకొని. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు ప్రకాశం. తీ, క్యాష్ తీ. ఏయ్, నీ ఒంటి మీద బంగారం కూడా తీ అంటూ బెదిరించాడు రమణిని, ప్రకాశాన్ని. బంగారమా? బంగారం ధర పెరిగాక మా ఆవిడ బంగారం మానేసి గిల్టూ పెట్టుకుంటోంది. అప్పుడు దొంగ దగ్గర ఉన్న సెల్ మ్రోగింది. దొంగ దగ్గర కూడా సెల్లా అని ఆశ్చర్యపోయాడు ప్రకాశం. నేనిక్కడ 4వ వీధిలో ఉన్నాను, పని ముగించుకుని 6 గంటలో వచ్చేస్తాను అని సెల్ ఆఫ్ చేసి ప్రకాశం కేసి తిరిగి, తీ, క్యాష్ తీ. క్యాషా? భలే జోకు వేశావు. నిన్ననే మా అబ్బాయి స్కూల్ ధనాదన్ కాన్వెంట్ ప్రిన్సిపల్ పట్టుకుపోయాడు మొత్తం క్యాష్ని. అదేమిటి, ఈ మధ్య స్కూల్ ప్రిన్సిపాల్స్ దోచుకుంటున్నారా మాకు పోటీగా? అదేలే, వాళ్ళు ర్యాంకులు చూపుతారు, వీరు చాకులు చూపుతారు, అంతే తేడా అన్నాడు ప్రకాశం. సర్లే, కబుర్లాపి ఎంతుంటే అంత తీయి, లేకపోతే చేరేస్తా అన్నాడు దొంగ. ఎంత అంటే ఓ 25 పట్టుకెళ్ళు, ఓ పాత చీర కూడా వేస్తా. వేలా? కాదు, అక్షరాల 25 రూపాయలు. వెటకారమా అంటూ రమణి గొలుసు పట్టుకున్నాడు. పాము పాము అంటూ ప్రకాశం అరిచాడు. దొంగ కంగారుపడి క్రిందకు చూశాడు. ప్రకాశం వెనక నుండి దొంగను కొట్టి కిందకు పడేసి తువ్వాలతో దొంగ చేతులు కట్టేశాడు. దొంగ దొంగ అని కేకలు పెట్టాడు. చుట్టుప్రక్కల వాళ్ళెవరూ రాలేదు. రమణి తెలివిగా మంటలు మంటలు అంది. అందరూ వచ్చారు బయటికి, తమ ఇల్లు కూడా అంటుకుంటాయి అని. కాలనీ వాళ్ళొచ్చి ప్రకాశం ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కొంతమంది ప్రకాశం కలిసి పోలీస్ స్టేషన్లో దొంగను అప్పగించారు. ఎస్ఐ అడిగిన ప్రశ్నలకి ప్రకాశం ఓపిగ్గా జవాబు చెప్పాడు. ఎస్ఐ చెప్పాడు, ప్రకాశం గారు, మిమ్మల్ని అభినందించాలి. ఎప్పటి నుండో వెతుకుతున్న దొంగని అప్పగించారు. మీకు ఉదయం 50,000 రూపాయలు రివార్డ్ ఇస్తాం. ఆనందం తట్టుకోలేక మూర్చిపోయాడు ప్రకాశం. ప్రకాశం ఇంటికొచ్చాడు. మంచం మీదకి చేరాడు. రాత్రి 1 గంట అయింది. మ్యారేజ్ డే బిగినింగ్ కన్నా ఎండింగే బాగుంది కదా అంది రమణి లైట్ ఆఫ్ చేస్తూ. ఆ మాటలు ప్రకాశానికి చేరలేదు. అతని గొరక మాత్రం ఆమెకు చేరింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.